మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తివంతుడు, సకలము చేయగలిగిన వాడు, ఉన్నవాటిని లేనట్టుగాను లేని వాటిని ఉన్నట్టుగాను పిలుచువాడు, సర్వసృష్టికర్త, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, సర్వశక్తుడగు దేవునిగా వారికి ప్రత్యక్షమైన వాడు, బేతేలు దేవుడిగా పిలువబడినవాడు, లూజునందు ప్రత్యక్షమై యాకోబును కాపాడినవాడు, యోసేపును నడిపించినవాడు, ఐగుప్తు చెర నుండి ఇశ్రాయేలుని విడిపించినవాడు, సర్వాధికారి అయిన దేవుడు, సకలము చేయగలిగిన దేవుడు, మనుషుల్ని మృతులందించుతూ మృతులను పైకి లేపువాడు, మన ప్రభు రాజులకు అధిపతులకు అందరికీ పైవాడైన తండ్రి అయిన దేవునికి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామందు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుచున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయటానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని కీర్తనల గ్రంథము 22వ కీర్తన 5వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. కీర్తనల గ్రంథము 22వ కీర్తన 5వ చరణం. వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. మరొకసారి చదువుతాను. వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. దేవుని యందు నమ్మిక ఉంచిన వాళ్ళు, దేవునికి మొర్రపెట్టేవాళ్ళు తప్పనిసరిగా కూడా దేవుడిచ్చే కాపుదలని పొందుకుంటుంటారు. దేవుడు ఎంత కృప, ఎంత కనికరము గలవాడు. ఈ విషయాల్లో మనం చాలాసార్లు నిర్లక్ష్యంగానే, అంటే నెగ్లెక్టెడ్గా ఉంటామేమో అనిపిస్తుంటుంది. నేను చూసిన వాళ్ళల్లో ఎక్కువ శాతం, నేను గమనించిన వాళ్ళల్లో ఎక్కువ శాతం ప్రార్థనాంశాలు మెటీరియలిస్టిక్గా, అంటే అట్లని కాదు, కానీ సహజంగా వస్తు సముదాయాల కొరకు, క్షయమైన వాటి కొరకు ఎక్కువగా ప్రార్థనాంశాలు ఉంటాయి. దేవుడు అక్షయమైన వాటి కొరకు ప్రయాసపడమని చెప్పాడు. యోహాను సువార్త 6:27 వాక్యంలో, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగజే అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. అక్షయమైన ఆహారం కొరకు కష్టపడమంటున్నాడు. మనం అక్షయమైన విషయాల గురించి ప్రార్థన చేయాలి. మనం ఆయనకు మొరపెడితే తప్పనిసరిగా విడుదలనిస్తాడు. ఆయనకు మొరపెట్టినప్పుడు విడుదల జరుగుద్ది. మీరు గమనించినట్లయితే యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానిగా ఉన్నప్పుడు అన్నీ చక్కగా సాగినాయి ఇశ్రాయేలీలకి. యోసేపు ఎరుగని ఒక ఫరో వస్తాడు, అంతే వీళ్ళ జీవితాలు మారిపోయి, వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు అని గమనించిన అతను వీళ్ళతో వెట్టి చాకిరీ చేయించటం, వెట్టి పనులు చేయించటం, బానిసల్లా చూడటం చేస్తుంటాడు. సరే, పరదేశి ఎప్పుడు బానిసలానే ఉంటాడు, పరదేశులకు న్యాయం జరగదు. కనుక వాళ్ళు అట్లా చెప్తూ రమారమి 400 సంవత్సరాలు దేవుడా మమ్మల్ని తీసుకెళ్ళని మొరబెడుతూనే ఉన్నారట. మీరు గమనించినట్లయితే 400 సంవత్సరాలు ఎవరైనా ప్రార్థన చేస్తారా? దేవుడు తీసుకెళ్తానన్నాడు అని సపోజ్ మా అమ్మగారు నాతో చెప్తే, ఎవరితో చెప్పాడమ్మా? మీ నాన్నతోనా, మీ తాతతోనా, మీ తాత వాళ్ళ నాన్నతోనా? ఎప్పుడో చెప్పాడు, ఇప్పుడు దాకా ఏం తీసుకెళ్ళా, ఇంకా చాలులే ప్రార్థన ఆపు అంటాం. కానీ ఇశ్రాయేలీలు అట్లా చేయలే. 400 సంవత్సరాలు మొరపెడుతూ ఉంటే, దేవుని దగ్గర మూలుగుతూ ఉంటే, దేవుడు మండుతున్న పొదలో నుంచి మోషేతో మాట్లాడుతూ, వారి మొర్ర నా సన్నిధికి చేరింది, వారి మూలుగులు నాకు వినిపిస్తున్నాయని చెప్తూ ఉంటాడు. సహోదరులారా, ఆయనకి మొరపెట్టినప్పుడు తప్పనిసరిగా విడుదల వస్తుంది. అయితే మొరపెట్టాలి. ముక్తసరి ప్రార్థన, పై ప్రార్థన, పలుకులతో కూడిన ప్రార్థన, చిలక పలుకులు లాంటి ప్రార్థన, వెల్లివేసే ప్రార్థన,
చక్కని భాషా పరిజ్ఞానం కలిగిన ప్రార్థన పెద్దగా పని చేయకపోవచ్చు. అది ప్రార్థన వినే మనుషుల్ని ఇంప్రెస్ చేయొచ్చు కానీ దేవుణ్ణి ఇంప్రెస్ చేయలేకపోవచ్చు. దేవుణ్ణి ఇంప్రెస్ చేయడానికి పెద్దగా మాటలు అక్కర్లా, మూలుగులు చాలు. అన్ఎక్స్ప్రెసిబుల్ థాట్స్, మనం ఎక్స్ప్రెస్ చేయలేనటువంటి ఆలోచన. ఆయనకు మొరపెడితే ఆయన విడుదలిస్తాడు. కనుక ప్రభు నన్ను ప్రియమైన వాళ్ళారా, ఆయనకు మొరపెట్టడం అనేది క్రైస్తవుల యొక్క ఒక మంచి లక్షణం. దేవుడు మనకి అన్ని విషయాల్లోనూ సామర్థ్యం కలిగిస్తుంటాడు. తప్పనిసరిగా ఆయనకు మొర్రపెట్టినప్పుడు ఎందుకు విడుదల పొందరు? అయితే నీ మొర నిజంగా మొరపెట్టాలి అంటాడు. ఇదో ఒక పెద్ద డైలమా స్థితి. మొరపెడుతున్నాం కదండి అంటే, ఏమో నాకు తెలీదు, నువ్వు మొరపెడుతున్నావని నేను అనుకుంటున్నా. కానీ 145వ కీర్తన 18లో తనకు మొరపెట్టి వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టి వారికి అందరికీ అన్నాడు. మొరపెట్టి వారికి అందరికీ అంట, మళ్ళీ నిజంగా మొరపెట్టే వారికి అందరికీ అన్నాడు. ఇద్దరికీ సమీపంగానే ఉంటాడులే. నిజంగా మొర్రేంటో మీరే తెలుసుకోవాలి. మీకు తెలీదా? తెలుసు. మీ మీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఒక సెలవు అడగటానికి ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని ఎత్తుగడలు, ఎన్ని వేషాలు. క్షమించాలి ఈ మాట మాట్లాడినందుకు. ఇంప్రెస్ అయిపోయేటట్టు మొహం పెడతాం. సార్ అది కాదు సార్, ఎల్లుండి సార్, తప్పగా సార్, ఇట్లా. అదే దేవుడితో అయితే, పరలోకమందున్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన, ఈ సమయంలో నా ప్రభా నాయన అని ఏంటో అథారిటేటివేలే, తండ్రే కదా. కానీ మరి వినయం కూడా ఉండాలిగా. తండ్రి అనేటటువంటి ఆ సంబంధం ఉంది, కానీ దేవుడనే వినయం, భయభక్తులు కూడా ఉండాలిగా. మనుషుల దగ్గరేమో ఇంత వినయం, దేవుని దగ్గరేమో అంత అదా. కనుక ఆయనకి మొర్రబెట్టేటప్పుడు దీనత్వం అనేది ఉంటుండాలి. రెండోది, ఆయన యందు నమ్మిక ఉంచి ఎవరు సిగ్గుపడలేదట. దేవుని యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకుండా జీవితాల్ని ముందుకు సాగదీయగలం. చాలా విషయాల్లో మనం సిగ్గుపడుతుంటాం. అర్రే ఇట్లా ఎందుకు చేసామా, సర్లే అని సరిపెట్టుకొని 4 రోజుల తర్వాత మెల్లగా పళ్ళికలు ఇస్తూ జీవితం జీవించేస్తుంటాం. సిగ్గుపడవలసిన విషయాల్లో సిగ్గుపడం, సిగ్గుని నవ్వుతో కప్పిపుచ్చేసుకుంటాం. యూ హ్యావ్ టు ఫీల్ షై, బట్ దాన్ని నవ్వుతో కప్పిపుచ్చుకుంటా అదొక రకమైన జీవితంలోకి వెళ్ళిపోతాం. గమనించండి, ఆయన యందు నమ్మిక ఉంచిన వాళ్ళల్లో దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు. ముందు దానియేలే తాను ఆ భుజనం భుజించి తను తాను నాశనం లేదా తను తాను పాడు చేసుకోకూడదు, అపిత్తుడు కాకూడదని తాను అనుకుంటే అతన్ని వెంబడిస్తారు ఈ ముగ్గురు. దానియేలు 1వ అధ్యాయం ఒకసారి చదవండి, దయచేసి ఒకసారి చదవండి సహోదరులారా. కాబట్టి ఆయన యందు నమ్మిక ఉంచి 10 దినాల తర్వాత ఏమవుద్దో ఏంటో అనే ఆ డౌటు దానియేలుకు ఉందో లేదో, మరి నాకు వస్తుంది ఆ డౌటు. 10 రోజులు అయిపోయింది, ఏమంటాడో ఏమో, ఇలాగాను ఏదో ఒకసారి ఇటు చూడు ఇలాగని, ఏమో రా ఎట్లా ఉన్నావు ఇటు, సరే రానిరా అట్లా అనుకున్నారు. ఏమనుకున్నారో వాళ్ళు స్నేహితులు. అయితే ఒకటి మాత్రం నిజం, పరీక్ష రానే వచ్చింది. పరీక్ష అయిపోయింది, ఫలితాలు వచ్చే రోజుకి ఆయన వచ్చి వీళ్ళ నలుగురు ముఖాలు చూస్తే ఎంత బ్రైట్గా ఉన్నాయో, ఎంత షైనింగ్గా ఉన్నాయో. అబ్బా, అప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసినటువంటి మంచి ఫ్రూట్స్ లాగా ఉన్నారు వీళ్ళు. వాళ్ళేం వాడిపోయినట్టున్నారు, కళగా ఉన్నారంటే వీళ్ళు. వాళ్ళు మత్తుగా ఉన్నారు, మెత్తగా ఉన్నారు. మొత్తానికి వాళ్ళ గురించి రాయలేదు, వీళ్ళ గురించి రాశాడు. వారికంటే కళగా ఉన్నారని రాశాడు. సహోదరులారా, దేవుడు మమ్మల్ని తప్పకుండా ఈ విషయం నుంచి తప్పించాలని ప్రార్థన చేసుకొని ఉంటారు. నపుంసకుల అధిపతిని అడిగారు, వాళ్ళు తప్పనిసరిగా ఆ యొక్క అవకాశం ఇచ్చారు వీళ్ళకి. సరే మొత్తానికి భయపడో ఏదో ఆ 10 రోజుల తర్వాత ఇంకా వీళ్ళ ముఖాలు కానీ మారకపోయినాయా, వాళ్ళకి ఇంకో అడిగే ఛాన్స్ ఉండదు. నిరీక్షించారు, నమ్మికించారు, సిగ్గుపడలేదు. సిగ్గుపడకుండా రాజును సిగ్గుపరుస్తారు. అరే రే నేను అగ్నిలో వేస్తే వీళ్ళు కాలేదేంటా అని రాజు సిగ్గుతో తలదించుకుంటుంటాడు. రియలైజ్ అవుతాడు, వీళ్ళ దేవుడే దేవుడు అని చెప్తాడు. కనుక దేవునికి మొర్రబెట్టిన వాడు ఎప్పటికీ విడుదల పొందుతాడు.
అయితే మరో నిజంగా ఉండాలి అంటున్నాను. నమ్మిక ఉంచిన వాడు ఎప్పుడు కూడాను సిగ్గుపడ్డు. ఎందుకని? మనం పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నమ్మదగిన దేవుడు. ఎప్పుడు నమ్మదగిన దేవుడు అంటే మనుషులు సహజంగా మనం అన్ని విషయాల్లో బాగుంటే నమ్మకంగా ఉంటారు. మనం ఎక్కడన్నా కొంచెం లేమిలోకి, లోటులోకి, అప్పుల పాలైపోతే ఎవరు కూడా మన దగ్గరికి రారు. ఆపద వచ్చిందంటే అసలుకి ఎవరు కూడా మన సూచాయిల్లో దరిదాపుల్లో కనపడరు. బట్ ఈయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన, నిజంగా నమ్ముకొనదగిన. నేను ఆ విషయం చాలాసార్లు అనుభవించా. అయ్యయ్యో, దేవుని యందు నేను నిరీక్షణించి, దేవుని యందు నమ్మిక ఉంచి నేను ఎందుకు సిగ్గుపడతాను? అసలుకి శ్రమ ఉండొచ్చు, దేవుడు చెప్పే మార్గంలో శ్రమ ఉండొచ్చు, దేవుడు తీసుకెళ్లే మార్గంలో నింద ఉండొచ్చు. యోసేపు జీవితంలో ఈ గమనిస్తాం కదా, యోసేపు జీవితంలో కాళ్ళకి ఎప్పుడు ఇరుము ఉండేది, శ్రమ ఉంది. నిర్దాక్షిణ్యంగా జైలుకి పంపించింది ఆమె, నింద కూడా వేసింది. అతని జీవితంలో నింద ఉంది, శ్రమ, నింద, దూషణ, ఇరుకు, ఇబ్బందులు ఇవన్నీ ఉంటానే ఉంటాయి. వాటన్నిటిలో నుంచి కూడా దేవుడు మనకి విజయాన్ని ఇస్తారు. ఒక రోజు వస్తుంది మనం సిగ్గుపడాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ మీతో చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. సహోదరులారా, సిగ్గుపడనక్కర్లేదు అనుకుంటానే ఉంటాం, సిగ్గుపడాల్సి వస్తుంది. సిగ్గుపడనక్కర్లేదు అనుకుంటూ ఉంటాం. జనాలు నవ్వుతుంటారు, ఆ ఏడు సైడ్ ఈడు బాగుందా, వీడి భక్తి అని ప్రజలు మన గురించి అనుకుంటుంటారు. అలా అలా మనం నిందలు పడుతూ, ఇబ్బందులు పడుతూ, దూషింపబడుతూ, ఎట్లా పడుతూ ఉండగా ఏదో ఒకరోజు దేవుడు నన్ను వీళ్ళందరి ముందు పైకెత్తుతాడు అని ఆ తలంపుతోనే అలా అలాగే మన జీవితం ముగిసిపోతే చనిపోతాం. మనం చూసి అందరు నవ్వుతారు. మన శవం దగ్గరికి వచ్చి కూడా అందరు నవ్వుతారు, ఏంటి ఈడేదో పెద్ద కబుర్లు చెప్పాడు, ఎట్ట అయిపోయాడు. అయితే నవ్విన వాళ్ళు కూడా చనిపోతారు. ఈ విషయం మీరు గుర్తుంచుకోండి. నవ్విన వాళ్ళు కూడా చనిపోతారు. కానీ జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అంశం ఏంటంటే, మళ్ళీ మనం లెగిస్తాము, వాళ్ళు లెగిస్తారు. మనం ప్రభు దగ్గర కిరీటం నిమిత్తం వెళ్తుంటాం, వాళ్ళు నిందల పాలవుతాకి వెళ్తుంటారు. మన ప్రభు దగ్గర ఆశీర్వాదం నిమిత్తం వెళ్తుంటాం, వాళ్ళు శపింపబడినట్లుగా వెళ్ళిపోతుంటారు. అప్పుడు వాళ్ళు చూస్తారు, వీళ్ళు అప్పుడెప్పుడో చెప్పింది నిజమేరా అనుకుంటారు. సహోదరుడా, సహోదరి, ఈ విషయాల్లో మీరు ఎప్పుడు కూడా దేవుణ్ణి ఘనపరచాలి, ఆయన యందే నమ్మిక ఉంచాలి, ఆయనకే మొరపెట్టాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం గలవాడా, మరొకసారి నీ కుమారుడు మా రక్షకుడైన యేసునామములో మీ సన్నిధానానికి మేము చేరినాం. కనికరపూర్ణుడా, నీ కనికరం, నీ కటాక్షం మా జీవితాలకు అనుగ్రహించు. సమయంలో నీకు మొరపెట్టడం నేర్పించు నాయన. నీ యందు నమ్మిక ఉంచడం నేర్పించు. నమ్మిన వారంతా దేవుని సన్నిధికి వస్తుంటారు కదా, నీ సన్నిధానానికి వచ్చి మొరపెడుతుంటారు కదా, ఎందుకు సిగ్గుపడాలి? ఎందుకు విడుదల పొందకుండా ఉంటారు? నాయన, ఈ ఆదివారపు ఆరాధనకు వచ్చే అందరినీ మీరు ఆశీర్వదించండి. బిడ్డలు త్వరపడి రావడానికి కృప చూపించండి నాయన. నీ యందు నమ్మిక మా జీవితాలను వర్ధిల్ల చేస్తుంది. నీ యందు నమ్మిక మా జీవితానికి విడుదలనిస్తుంది. నీ యందు నమ్మిక నా ప్రభా నాయన మాకు సమస్తాన్ని సాధ్యపరుచుద్ది. అటు స్థితికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఆదివారపు ఆరాధన ఆశీర్వదించు. ప్రతి మందిరంలో ప్రతి సేవకుడు నీ వాక్యాన్ని చక్కగా బోధించడానికి, నీ ఆత్మకు నాయన లోబట్టడానికి, ఆత్మతోనూ సత్యంతోనూ ప్రతి ఆరాధన జరగటానికి కాల్సిన కృపను అనుగ్రహించు నాయన. గుప్పిళ్ళు విప్పున్నట్లు నా ప్రభా నీ సేవకులు, నీ యొక్క జనులందరికీ కావాల్సిన సమృద్ధిని, ధన సమృద్ధిని దయచేయండి నాయన. సేవకులను పోషించండి, సంఘ పెద్దల్ని, సేవకుల్ని క్రమపరచండి. నీ చేతులకి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. నీ కటాక్షం మా మీద నుంచి నడిపించమని మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మేమేమై ఉన్నామో అది నీ కృప అని చెప్పి ఒప్పుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావములు యుగములు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతమాలు కొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.